జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు బిగ్ షాక్ తగిలింది. అటు తెలంగాణలో సభకు పర్మిషన్ పై హైకోర్టులో నిన్న పిటిషన్ దాఖలు పార్టీ నేతలు. అయితే జనసేన హౌస్ మోష్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. దీంతో సాయంత్రం సభకు దాదాపు పర్మిషన్ లేనట్లే. మరోవైపు పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పై గందరగోళం నడుస్తుంది. దీనికి పోలీసుల పర్మిషన్ పై ఇంకా టెన్షన్ కంటిన్యూ అవుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. ఎస్ వంశీ, అటు జనసేన నిర్వహించాల తలపెట్టిన సభకు పర్మిషన్ అయితే ఇవ్వలేదు. ఈవినింగ్ ప్రెస్ మీట్ పెడుతున్నట్లు దానికి సంబంధించి పర్మిషన్ ఉంటుందో లేదో చూడాలి అంటూ కూడా అటు పవన్ కళ్యాణ్ ట్వీట్ చేసిన పరిస్థితి. ఎలా చూడాలి దీన్ని? జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి హైకోర్టు కూడా షాక్ ఇచ్చిందని కూడా చెప్పాలి. అటు ఏదైతే నవ నిర్మాణ సభ పేరుతోటి ఈ రోజు భారీ ఎత్తున సభ నిర్వహించాలని జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయించినటువంటి నేపథ్యంలో అటు ప్రభుత్వం పోలీస్ శాఖ అనుమతిని నిరాకరించినటువంటి విషయం మనకు తెలిసిందే. దాంతో పాటుగా ఈ రోజు లంచ్ అవర్ హౌస్ మోషన్ ఇచ్చినటువంటి ఏదైతే పవన్ కళ్యాణ్ కి సంబంధించి హైకోర్టు ద్వారా కూడా వారికి నిరాశ ఎదురైందని కూడా మనం చెప్పాలి. ప్రజెంట్ ఏదైతే మనం గత కొద్ది రోజుల నుంచి కూడా చూస్తున్నాము, ప్రొఫెసర్ నాగేశ్వరరావు విషయంలో జరుగుతున్నటువంటి రగడకు సంబంధించి కావచ్చు, వారి పైన పరోక్షంగా ట్రోల్స్ అవుతున్నటువంటి విషయము, పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు, జనసేన చేసినటువంటి వ్యాఖ్యలు, ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో కొంత రాజకీయంగా దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఇలాంటి సందర్భంలోనే ప్రొఫెసర్ నాగేశ్వరరావు పైన కూడా గత కొద్ది రోజుల నుంచి 2-3 సభల్లో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావచ్చు, దాంతో పాటుగా జనసేన నాయకులు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రధానంగా ఈ అంశాల అనంతరం పవన్ కళ్యాణ్ అటు తెలంగాణ రాష్ట్రంలో నవ నిర్మాణ సభ పేరుతోటి పెద్ద ఎత్తున సభకు ప్లాన్ చేసినటువంటి విషయం మనకు తెలిసిందే. ఈ సభకు సంబంధించి అందున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో కొంత ఈ సభ అనేది కొంత ఏదైతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ సృష్టించే అవకాశం ఉంటుంది, కొంత ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటుందనే నేపథ్యంలో పోలీస్ శాఖ ఈ యొక్క సభకు అనుమతిని నిరాకరించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా అటు హైకోర్టు కూడా ఈ సభకు సంబంధించి అనుమతిని నిరాకరించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మనం చూస్తా ఉన్నాం ఈ రోజు ఉదయం కూడా ఏదైతే ఈ సభ క్యాన్సిల్ అయినటువంటి నేపథ్యంలో ప్రెస్ మీట్ కైనా సరే తెలంగాణ పోలీస్ శాఖ పర్మిషన్ ఇస్తుందా అంటూ కూడా పవన్ కళ్యాణ్ చేసినటువంటి ట్వీట్ కూడా కొంత రాజకీయ వర్గాల్లో చర్చ రేపుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. కొంత ఏదైతే జనసేన నాయకులను కూడా రెచ్చగొట్టే విధంగా ఉందంటూ కూడా పోలీసులు వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఏదైతే పలువురు రాజకీయ నేతలు అటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈ పార్టీలకు చెందినటువంటి నాయకులు కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి తెలంగాణలో రాజకీయ ఉద్రిక్తలకు దారితీసే అవకాశం ఉందంటూ కూడా వ్యాఖ్యానిస్తా ఉన్నారు. తెలంగాణను కించపరిచేలా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నేపథ్యంలో ఇక్కడ సభ నిర్వహించాలనుకోవడం, దానికి అనుమతి సంబంధించి హైకోర్టుకు వెళ్లడానికి సంబంధించి కూడా రాజకీయ నేతలు తప్పుపడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. అయితే ప్రధానంగా మనం చూస్తా ఉన్నాం ఈ రోజు గన్ పార్క్ వద్ద కూడా జనసేన నవనిర్మాణ సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంపై కాంగ్రెస్ జనసేన నేతల మధ్య కూడా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. ఈ రోజు ఉదయం అటు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నేపథ్యంలో గన్ పార్క్ వద్ద అటు నివాళులు అర్పిస్తుండగా ఇరు పార్టీల నాయకులు అటు జనసేన నాయకులు, ఇటు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు ఎదురెదురు పడినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఈ సందర్భంగా వారి ఇరువురు మధ్య కూడా తోపులాట జరగడం, ఇరువురు మధ్య కూడా వాగ్వివాదం జరిగినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ సభకు అనుమతి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ జనసేన నేతలు ఆందోళనకు దిగగా కాంగ్రెస్ నేతలు కూడా దానికి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ సమయంలో ఇరువైపులా తీవ్రమైనటువంటి వాగ్వివాదం ఈ రోజు ఉదయం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. పరిస్థితి అదుపు తప్పి దూషించుకుంటూ ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఘర్షణ జరగ్గా ఏదైతే ఇరువురు కూడా పిడిగుద్దులతోటి దాడులు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. పోలీసుల జోక్యంతో పరిస్థితి కాసేపటి సద్దుమినిగింది. ఇక పవన్ కళ్యాణ్ తీరుపై మాత్రం తెలంగాణ నేతలు తీవ్రమైనటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపైన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది.
తెలంగాణలో జనసేనకు రాజకీయ భవిష్యత్ లేదంటూ మనుగడ లేదని పార్టీలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. అటు టీడీపీ బీజేపీకి తొత్తులుగా వ్యవహరిస్తూ పార్టీ నిర్మాణం చేస్తామంటే ప్రజలు అంగీకరించారంటూ కూడా అటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. దాంతో పాటుగా ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కవిత కూడా చాలా ఘాటైనటువంటి విమర్శలు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఈడకొచ్చి పార్టీ నిర్మాణం పేరుతోటి అలజడి రేపించాలని చూస్తే ఖచ్చితంగా వాళ్ళని అడ్డుకొని తీరుతాము అంటూ కూడా ఆయన ఏదైతే ఆమె వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. ప్రొఫెసర్ నాగేశ్వరరావుని అరెస్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు ఇల్లు ముట్టడిస్తామంటూ గతంలోనే ఆమె చేసినటువంటి వ్యాఖ్యలను కూడా మనం చూస్తా ఉన్నాము. మరో పక్క అటు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా పవన్ కళ్యాణ్ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మొత్తం మీద పవన్ కళ్యాణ్ నివాసం వద్ద మాత్రం భారీ ఎత్తున జన సైనికులు కూడా చేరుకుంటా ఉన్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ మీడియా సమావేశంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కనుక ఖచ్చితంగా దీనికి తగినట్టుగానే యాక్షన్ తీసుకుంటామంటూ కూడా పోలీస్ శాఖ ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. బాధ్యతాయుతమైనటువంటి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన ఇక్కడ ఏదైతే ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే మాత్రం సహించేది లేదంటూ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో జనసేన అలజడి అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు స్పష్టంగా కనిపిస్తోంది. మరోపక్క అన్ని పార్టీలు కూడా పవన్ కళ్యాణ్ రాకని వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. రైట్ వంశీకృష్ణ, థ్యాంక్ యూ.